డిఎస్పి విజయ్ 10వ భాగం. 9వ భాగంలో విజయ్ గురప్ప సహాయంతో అడవిలో చెంచుగూడెంలో రంగారావు స్థావరాల గురించి తెలుసుకోవడానికి అక్కడ మకాం వేస్తాడు. గురప్ప పెద్ద కూతురు చెంచిత బలవన్మరణం విజయ్కి ఆగ్రహాన్ని ఆవేదనని కలిగిస్తుంది. కథ కొనసాగుతుంది. పెద్దవాళ్ళు ఆహారం కోసం అడవిలోకి వెళ్ళారు. పిల్లలంతా గుడిసెలు బయటకు వచ్చారు ఆటల కోసం. వాళ్ళ దగ్గర బాణాలు గురి తప్పకుండా విసరడం నేర్చుకుంటున్నాడు నాని. వాడికి ఆట చాలా ఉత్సాహంగా ఉంది. ఎదురుగా ఉన్న చెట్టు మీద సున్నాలు పెట్టుకొని ఆ సున్నాల మధ్య ఉన్న చుక్కకు తగిలేలా బాణం విసరటం ప్రాక్టీస్ చేస్తున్నాడు నాని. చెంచుల పిల్లలు కూడా కొందరు అతని దగ్గర నిలబడి చూస్తూ మధ్య మధ్య తాము కూడా బాణాలు విసురుతున్నారు. ఇంతలో ఓ తెల్లని కుందేలు పిల్ల పొదలో నుంచి బయటకొచ్చి పరుగు తీసింది. పిల్లలంతా దాని వెంటపడ్డారు. కుందేలు మెరుపు వేగంతో బాణం గురిని తప్పించుకొని పరిగెత్తింది. పిల్లలు పట్టుదలగా దాని వెంటపడ్డారు. చివరికది వీళ్ళకి దొరకకుండా మరో పొదలో దూరి తప్పించుకుంది. పొదలు కదుపుతూ వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. చెట్టు మీద కిలకిలలాడుతున్న పక్షుల్ని చూసి అటు పరిగెత్తి సరదాగా ఓ బాణం వేశాడు నాని. వెంట్రుక వాసిలో గురి తప్పింది. మిగతావన్నీ రెక్కలు టపటపలాడించుకుంటూ పారిపోయాయి. మిగిలిన పిల్లలు కుందేలు గొడవలో పడితే నాని పక్షుల్ని వెతుకుతూ ఉత్సాహంతో కూడిన ఉద్వేగంతో వాళ్ల నుంచి విడిపోయాడు. కొంచెం దూరం వెళ్ళాక ఓ నెమలి కనిపించింది. హాయ్ పీకాక్ అంటూ అటు పరిగెత్తాడు. ఆడినంత అత్యద్భుతంగా కనపడుతోంది నానికి. భయాన్ని మర్చిపోయి కుతూహలంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఉడతల వెనుక పరుగులు తీస్తూ కేరింతలు కొడుతున్నాడు. అతని మొహంలో పొంగులు వారుతున్న ఉత్సాహాన్ని అడవి తల్లి ముచ్చటగా చూస్తూ తల ఊపుతోంది. అలసటగా అనిపించే ఒకచోట కూలబడ్డ నాని కడుపులో పిల్లిలా ప్రవేశించింది ఆకలి. చుట్టూ చూస్తూ లేచి నిలబడి కొంచెం దూరం నడిచాడు. తను వచ్చిన దారి కనబడలేదు. ఏ పక్కకు వెళ్ళినా ఈ దారి కాదని అనిపిస్తోంది. హఠాత్తుగా నానిలో ఉత్సాహం మాయమై భయం పాము పిల్లలా ప్రవేశించింది. బిక్కమొహం వేసుకుని దిగాలుగా చుట్టూ చూస్తున్నాడు. భయం, ఆకలి వాడిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పటిదాకా ఆహ్లాదంగా అనిపించిన పక్షుల కిలకిలలు, ఉడతల పరుగులు, చల్లని నీడనిస్తున్న పచ్చని చెట్లు వాడికిప్పుడు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ చప్పుడు వింటూ ఉలికులికి పడుతున్నాడు. భయంతో వణికిపోతూ అంకుల్ అంకుల్ అని పెద్దగా పిలుస్తూ ఏడుస్తున్నాడు. చొక్కా అంచుతో కళ్ళు తుడుచుకుంటూ అంకుల్ అని వెక్కిళ్ళు పెడుతూ పిచ్చివాడిలా అక్కడే కలియ తిరుగుతున్నాడు. ఏ క్షణాన్నైనా స్పృహ తప్పి పడిపోయేలా ఉన్నాడు. అతని ఏడుపులు కేకలు విని అటుగా వెడుతున్న కొందరు వ్యక్తులు ఆగిపోయారు. అంకుల్ అంకుల్ రోదనతో కూడిన స్వరం మళ్ళీ ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది. వాళ్ళు ఆ కేకని రోదనని ఆధారంగా చేసుకుంటూ వచ్చి నానిని కలుసుకున్నారు. నాగరికంగా ఉన్న మనుషుల్ని చూడగానే నానిలో భయం, ఏడుపు కొంత తగ్గాయి. ఎవరు నువ్వు? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అన్నారు వాళ్ళు మొరటుగా. వాళ్ల మాటల్లో ఏదో అపస్వరం. దారి తప్పాను అన్నాడు నాని. అతనిలో భయం మళ్ళీ ప్రవేశిస్తోంది. అది తెలుస్తూనే ఉంది. ఎవరొచ్చారు నీతో? ఏమయ్యారు వాళ్ళు? అనుమానంగా అడిగారు ఆ మనుషులు. మేం ఎక్స్కర్షన్కి వచ్చాం. మేం అడవి చూస్తూ వచ్చి దారి తప్పి ఇక్కడ చిక్కుకుపోయాను. మా మేడంలు మిగిలిన పిల్లలు నా కోసం వెతికి తిరిగి వెళ్ళిపోయి ఉంటారు. మాది బోనాలపల్లి అన్నాడు నాని భయంగా. తను విజయ్ కలిసి వచ్చినట్లు, చెంచుగూడెంలో ఉన్నట్లు వాళ్ళకి చెప్పటం మంచిది కాదనిపించింది నానికి. అడవిలో ఎక్స్కర్షన్ ఏమిటి? మీ బొంద. ఏం చూసి చేస్తారు ఇక్కడ? సరే మాతోరా, నిన్ను మీ వాళ్ళకు అప్పగిస్తాం. తెల్లగా పెద్ద పెద్ద కళ్ళతో చురుగ్గా అందంగా ఉన్న నానిని చూస్తూ అన్నారు వాళ్ళు. నేను రాను అప్రయత్నంగా అన్నాడు నాని. ఇక్కడుంటే పులుల వాతపడి చస్తావు. అయినా సరే నేను రాను. 4 పెరికి లాక్కొచ్చి జీప్లో పారేయక ఏందేహే వాడితో గోలా అన్నాడొకడు విసుగ్గా. సంధించి విడిచిన బాణంలా పరుగులందుకున్నాడు నాని. నిర్ఘాంతపోయి నిలబడ్డారు వాళ్ళు. దీన్ని వాళ్ళు ఊహించలేదు. రన్నింగ్ రేస్లో నాని ఎప్పుడూ ప్రథముడుగా వచ్చేవాడు. వాళ్ళు తేరుకుని వెంటబడేసరికి చాలా దూరం పరిగెత్తిన నాని దట్టంగా పెరిగిన చెట్లలోకి కనుమరుగయ్యాడు. ఆ చెట్లలోకి జీప్ వెళ్ళదు. ఇద్దరూ దిగి అటు పరిగెత్తారు. కుర్ర నా కొడుకు వేలెడ్లేడు. కంట్లో కారం కొట్టి లగెత్తాడు. నాయాల దొరకాల, ఆడి పని సఫా అంటూ ఆగిపోయారు వాళ్ళు. అక్కడ 3 దారులున్నాయి. వాడు ఎటు వెళ్ళుంటాడు? ఇద్దరూ చెరో దారి వెళ్ళారు. అదృష్టవశాత్తు నాని 3వ దారిలో ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక ఇహ పరుగాపి దట్టంగా ఉన్న కొమ్మల మీదుగా పైకెళ్ళి వాటి గుబురులో ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు. వాడి గుండెల చప్పుడు వాడికే భయంకరంగా వినిపిస్తోంది.
ఆ మనుషులు కొంత దూరం వెతికి విసుగెత్తి వెనక్కొచ్చారు. విశాలంగా విస్తరించిన ఆ అడవిలో ఎటుపడితే అటు దారులున్నాయి. పారిపోయిన మనిషి అంత తేలిగ్గా పట్టుబడడు. పోనీయండహే, ఎవడో కుర్రబెదవా దారి తప్పి ఇటు కొట్టుకొచ్చాడు. వాడి కోసం మనం ఎందుకింత కష్టపడటం? ఆ కుర్రాడు ఎట్లా చేస్తాడు? ఏ క్రూర మృగం పాలిటో పడి ఇక మనకెందుకు ఈ తిప్పలు, కామ్గా ఊరుకుంటే సరి అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయి జీపెక్కారు. అడివంతా చీకట్లు కమ్ముకుంటున్నాయి. రకరకాల మృగాలు నిర్భయంగా బయటకొస్తున్నాయి. జంతువుల గర్జనలు, వాటికి ఆహుతైన ప్రాణుల ఆర్తనాదాలు అక్కడ భయంకరంగా ప్రతిధ్వనిస్తున్నాయి. నాని గుండెలు అవిసిపోతున్నాయి. ఎక్కడి నుంచో పాముల బుసబుసలు వినిపిస్తున్నాయి. ఈ చెట్టు మీదే కావచ్చు. కదలకుండా శవాకారంలా చెట్టుకు కచ్చుకుని ఉన్నాడు నాని. భయంతో వాడి ప్రాణాలు కడగంటిపోతున్నాయి. కళ్ళల్లో నుంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. అంకుల్ అంకుల్ అంటూ ఆక్రోశిస్తోంది అతని మనసు. నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు నాని. నాని తప్పిపోయాడనే వార్త విని తల్లడిల్లిపోయాడు విజయ్. అన్నం కూడా తినకుండా అప్పటికప్పుడు బయలుదేరాడు వెతకటానికి. గురప్ప ఇంకొందరు చెంచులు అతని వెంట ఉన్నారు. చీకటి పడే వరకు అలా వెతుకుతూనే ఉన్నారు. కానీ నాని జాడలేదు. ఏమయ్యాడు? క్రూర మృగాలకు ఆహుతయ్యాడా? రంగారావు మనుషుల చేతికి చిక్కాడా? రేపు జయంతికి మొహమెలా చూపించాలి? రాత్రిపూట లాభం లేదు దొరా, తెల్లారాక మళ్ళీ వచ్చి వెతుకుదాం అన్నాడు గురప్ప. నో, మీరెళ్ళండి. వాడు ఏ ఆపదలో ఉన్నాడో తెల్లవార్లు వాడిని ఆ స్థితిలో వదిలేసి తెల్లవారటం కోసం తీరిగ్గా ఎదురు చూడడం నా వల్ల కాదు. అతని కంఠంలో దుఃఖపు జీరలకు కదిలిపోయిన గురప్ప ఇక మాట్లాడలేదు. బాణాలు కాగడాలు తీసుకుని అడవిలో మళ్ళీ అన్వేషణ ప్రారంభించారు. నాని నాని అనే విజయ్ పిలుపు ఉండుండి అడవిలో ప్రతిధ్వనిస్తోంది. ఎక్కడి నుంచైనా పులి ఛార్జ్ చేయవచ్చు. ఎలుగుబంట్లు శివంగులు మీదికి దూకొచ్చు. విషసర్పాలు ఎదురవ్వచ్చు. విజయ్ వీటి వల్ల తనకొచ్చే ఆపద గురించి ఆలోచించటం లేదు. ఇంత చీకట్లో ఈ అడవిలో నాని ఇంకా బ్రతికే ఉన్నాడా అనే బాధ, సందేహం అతన్ని తొలిచేస్తున్నాయి. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా విపరీతంగా చలించిపోతున్నాడు. అతి మామూలు మనిషిలా అలమటిస్తున్నాడు. నాని నాని అంటూ ఆక్రోశిస్తున్నాడు. వేగుచుక్క పొడిచింది. వేకువ తెర తీసింది. తూర్పు తెల్లబడింది. నాని బ్రతికున్నాడని ఆశ పూర్తిగా నశించిపోయింది విజయ్లో. డసిపోయినట్లు ఒక బండరాతి మీద కూర్చుని మోకాళ్లలోకి తలదించుకున్నాడు. దొరా, ఇంకా ఎత్తుకుదాం, అడవి మొత్తం గాలిద్దాం. ఎలాగైనా బాబును నీకు అప్పగించందే నిద్రపోం దొరా. బోనాలమ్మ తల్లి బాబుకి ఏ ఆపద రానియకుండా కాపాడుతుంది ఆర్ద్రంగా అన్నాడు గురప్ప. నువ్వేం తిననైనా లేదు అన్నాడు. నాని కూడా నిన్నటి నుంచి ఏం తిని ఉండడు. నిజంగా బోనాలమ్మ నానిని కాపాడుతుందా అన్నాడు విజయ్ ఆశగా. పాజిటివ్గా ఉన్న ఏ ఆధారాన్నైనా సరే గట్టిగా పట్టుకునేంత బేలగా మారిపోయాడతను. తప్పకుండా కాపాడుద్ది దొరా, ఆ తల్లి సత్యం మాకెరికే విశ్వాసంగా అన్నాడు గురప్ప. నీరసంగా లేచి ఆశ నిరాశల మధ్య కొట్టుకుంటూ మళ్ళీ నడక సాగించాడు విజయ్. అంకుల్ అంటూ ఎక్కడి నుంచో అస్పష్టంగా వినిపిస్తున్న కేకకు ఒక్క ఉదుటన ఆగిపోయాడు విజయ్. అతని చెయ్యి అప్రయత్నంగా రివాల్వర్ మీదకెళ్ళింది. నాని అన్నాడు గట్టిగా అరుస్తూ. అంకుల్ సర్వశక్తులు కూడదీసుకుంటున్నట్లు అదే చోటు నుంచి మళ్ళీ అస్పష్టంగా వినిపించింది. నాని నాని ఆవేశంగా గొంతెత్తి పిలుస్తూ గురప్ప వాళ్లతో కలిసి పిలుపు వినిపించిన వైపు కదిలాడు విజయ్. విజయ్ కంఠం వినిపించగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది నానికి. అలాగే కూడగట్టుకొని అంకుల్ అంకుల్ అంటూ సమాధానమిస్తున్నాడు. అంతా కలిసి నాని ఉన్న చెట్టు దగ్గరికి చేరారు. నానిని కిందికి దింపారు చెంచులు. అలసిపోయినట్లున్న నాని విజయ్ చేతుల్లో స్పృహ కోల్పోయాడు. అంత టెన్షన్ ఒక్కసారిగా రిలీజ్ అయ్యేసరికి ఆ పసిమనసు తట్టుకోలేకపోయింది. ప్రథమ చికిత్స చేసి నానిని భుజాల మీద ఎక్కించుకొని గూడానికి చేరారు గురప్ప, విజయ్, మిగిలిన వాళ్ళు. స్పృహ వచ్చిన తర్వాత నాని చెప్పిన మనుషులు వాళ్ల మాటల ఆధారంగా వాళ్లే రంగారావు మనుషులని, ఆ చుట్టుపక్కలే రంగారావు స్థావరం ఉండి ఉంటుందని అనుకున్నాడు విజయ్. తన అనుమానం గురించి గురప్పతో చెప్పాడు. అయితే వాళ్ల స్థావరం కణుతుల మెట్ట దగ్గరుండొచ్చు దొరా, మేం మాటేస్తాం. ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమైందని, చిరుతపులులు కూడా అటు ఎక్కువగా ఉంటాయని ఆ పక్కకెవరూ పోరు సాధారణంగా. వాళ్ల ఉనికి తెలిసిపోయినట్లే దొరా, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు గురప్ప ఉత్సాహంగా. కణుతుల మెట్ట దగ్గర ఎత్తైన కొండలు వరుసగా ఒకదాని వెనక ఒకటున్నాయి. ఆ ప్రాంతంలో సంచారం తక్కువగా ఉండటానికి కారణం ఆ కొండలే. అంత ఎత్తైన కొండ ఎక్కేటప్పుడు అవతల దిగిన తర్వాత కూడా ఏ పులైనా మీదకు దూకొచ్చు. పోలీసులు ఆ కొండనెక్కటానికి జంకుతారు.
చెంచులకు మాత్రం అలాంటి భయాలు లేవు. శరవేగంగా ఎక్కుతూ పాములా జరజర పాకుతున్నట్లు క్షణంలో అవతల వైపుకి కనుమరుగవుతారు. ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్ళైతే తప్ప మామూలు పోలీసులు కొండల జోలికి పోలేరు. అలాంటి క్లిష్టమైన చోట ఉంది రంగారావు స్థావరం. అక్కడ వైర్లెస్ సెట్లు మొదలైన ఆధునిక పరికరాలు అనేకం ఉన్నాయి. రంగారావు అక్కడ ఉండే బయట ప్రపంచాన్ని చిటికెన మీద ఆడిస్తున్నాడు. అన్ని హంగులు కలిగిన ఆ స్థావరం పేరు గగనాంగన. గురప్పతో వెళ్ళొచ్చి గగనాంగన ఉన్న ప్రదేశాన్ని, ఆ చుట్టుపక్కల పరిస్థితిని మనసులో ముద్రించుకున్నాడు విజయ్. గురప్ప నాయకత్వంలో మెరికల్లాంటి చెంచు యువకుల్ని కొందరిని సిద్ధం చేసి ఉంచాడు. విజయ్కి స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి. అత్యవసరమైతే ఉపయోగించడానికి చెంచుల దగ్గరున్న బాణాలలో కొన్నిటి మొనలకు విషం పుయ్యాలని నిర్ణయింపబడింది. మురళీధర్రావుకు వివరాలు చెప్పి అతన్ని స్పెషల్ పోలీసు బలగాన్ని రప్పించి గగనాంగన చుట్టూ ఒక వ్యూహం పన్నాడు విజయ్. చెంచుల్ని ఎక్కడుండాలి, సకాలంలో ఎలా రావాలి, సంకేతాలేమిటి మొదలైన బాధ్యతలు గురప్పకు అప్పగించబడ్డాయి. పులుల గురించేం భయపడక్కర్లేదు దొరా. ఇట్లాంటి మనుషుల కన్నా పులులే మంచివి. వాటి ప్రాణాలకు ముప్పు లేదనే నమ్మకం ఉన్నంత వరకు అవి మనుషుల జోలికి రావు. మనిషి రక్తం రుచి మరిగిన పులి అంటారు కానీ మనిషి రక్తం రుచి కాదు, పాడు కాదు. మనిషిలో ఉండే దరిద్రపు గుణాలు, వాటి తాలూకు విషం, అది మనిషిని తిన్నప్పుడు దాని తలకెక్కి పిచ్చి పుట్టి ఆ పిచ్చి రేపిన కసిలో అది మనుషుల కోసం వేట మొదలెడుతుంది. మనుషుల్లాగా ఏ కారణం లేకుండా ఎదుటోడిని పీక్కు తినే గుణం పులికి లేద్దొరా అన్నాడు గురప్ప. అంత టెన్షన్లోనూ గురప్ప జడ్జిమెంట్కి నవ్వకుండా ఉండలేకపోయాడు విజయ్. బయట గస్తీ తిరుగుతున్న 4 మనుషుల్ని వెనకపాటుగా వెళ్ళి దెబ్బతీసి గగనాంగనలో ప్రవేశించాడు విజయ్. మిస్టర్ విజయ్, కంగున వినిపించిందో కంఠస్వరం. 4 అర్భకుల్ని నేల కూల్చగానే హీరో అని అనుకోకు. కదలకుండా అక్కడే నిలబడు. మా మనుషులు నీ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ వెంట ఇక్కడికి రా. చీప్ ట్రిక్లు ప్రయోగించి అనవసరంగా ఆహుతి కాకు. ఇక్కడ నువ్వు చూడాల్సిన వింతలు చాలా ఉన్నాయి అన్నదా స్వరం. కళ్లకు మనసుకు మాత్రమే పనిచెప్తూ అక్కడే నిలబడిపోయాడు విజయ్. ఎక్కడి నుంచో బరువైన అడుగుల చప్పుడు. 3 మనుషులు విజయ్ చేతుల్ని విరిచికట్టి ఒక విశాలమైన హాల్లోకి తీసుకెళ్లారు. అక్కడున్న కుర్చీల్లో కొందరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వాళ్ల వైపు చూసిన విజయ్ నిర్ఘాంతపోయాడు. అంతటి నమ్మక ద్రోహాన్ని అతను ఊహించలేదు. అక్కడ కూర్చున్న వాళ్లలో వింధ్య ఉన్నది. ఆమె అక్కడ ఉండొచ్చని అతను ముందే ఊహించాడు. కానీ రంగారావుకు అటూ ఇటూ కూర్చున్న వ్యక్తులే అతనికి దిగ్భ్రాంతిని కలిగిస్తున్నారు. వాళ్ళు చంద్రరావు, జగన్నాథానికి రక్షణించిన ఎస్పీ రంగారావు. యథేచ్ఛగా తన కార్యకలాపాలు కొనసాగించడానికి గల కారణాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి విజయ్కి. ఎస్పీతో పాటు కొందరు పోలీసులు కూడా రంగారావుకు అండగా ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకోబడుతున్న ప్రతిచర్య గురించి అతనికి వివరాలు అందిస్తున్నారు. అందుకనుగుణంగా అతను తన ప్లాన్లు మార్చుకుంటూ ఉంటాడు. వాళ్ళకెదురుగా ఐరన్ పిల్లర్స్కి ఒక 30 ఏళ్ల యువకుడు వైజయంతి బంధింపబడి ఉన్నారు. ఆ యువకుడిని అప్పటిదాకా వాళ్ళు హింసించిన తాలూకు గుర్తులు అతని శరీరం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైజయంతి పచ్చని బుగ్గల మీద సిగరెట్తో కాల్చిన గుర్తులు, చేతుల మీద బ్లేడ్తో కోసిన రక్తపు గాయాలు. ఆమె నా స్థితిలో చూసిన విజయ్ గుండె బద్దలైంది. అప్పటికప్పుడు రంగారావు మీదికి దూకి ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తోంది. ఏ భావాన్నైనా, ఎంతటి ఆవేశాన్ని, బాధని అయినా గుప్తంగా దాచుకోగల నిగ్రహాన్ని ప్రత్యేక శిక్షణ ద్వారా పొంది అందుకే అలవాటు పడ్డ విజయ్ తన ఉద్రేకాన్ని బలవంతాన అణుచుకుంటున్నాడు. చూసుకున్నావా నీ పెళ్ళాన్ని? ఆఫ్టర్ ఆల్ ఒక అర్భకుడైన పోలీస్ ఆఫీసర్ ప్రదర్శించే చచ్చు తెలివితేటల ముందే నేను ఓడిపోతే నేను ఈ స్టేట్కి మకటం లేని మహారాజుగా ఇంతకాలం వెలిగేవాడినే కాదు. ఈ భవనం చుట్టూ నువ్వు పోలీసుల్ని కాపలా ఉంచిన సంగతి మాకు తెలియదనుకోకు. మా ఆతిథ్యం నువ్వు కూడా స్వీకరిద్దువు గాని నాగు వీడిని కూడా పెళ్ళం పక్కన కట్టేయి హేళనగా అన్నాడు రంగారావు. విజయ్ కళ్ళల్లోకి ఎగతాళిగా చూస్తూ అతన్ని బంధిస్తున్నాడు నాగు. వాడి పని పట్టడం విజయ్కి కష్టం కాదు. కానీ తొందరపడితే ప్లాన్ అంతా ధ్వంసమవుతుందని మౌనంగా ఉండిపోయాడు. థ్యాంక్ గాడ్ మొత్తం పోలీసుల్ని, చెంచుల్ని గగనాంగన చుట్టుపట్ల దాచలేదు తను. గురప్ప ప్లాన్ ప్రకారం వాళ్ళు ప్రత్యేకమైన స్థలాల్లో అతి సమీపంగా ఉన్నారు. తన వెనక చెంచులున్నట్లు వీళ్ళకి తెలీదు. రంగారావు లాంటి వాళ్ళకి సంఘంలో పెద్ద మనుషుల అండ ఉంది. అసలు అతడు నీచుడని తెలిసి కూడా ఓట్లేసి గెలిపించగల ప్రజల మూర్ఖత్వం అతనికి బాసటగా ఉంది. పోలీస్ ఆఫీసర్ల సహకారాలున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్లలో అతను నిలబడుతున్నాడు. బంపర్ మెజార్టీతో గెలిచి తీరుతాడు. ఇలాంటి వాళ్ళందరినీ సమూలంగా పెకిలించి పారేయగల రోజు ఎప్పటికైనా వస్తుందా?
రాదు, చచ్చినా రాదు. తన మాట వినని పోలీస్ ఆఫీసర్ని వీళ్ళు పెట్టే చిత్రహింసలకి అంతుండదు. వాళ్ళకి ఎటు నుంచి రక్షణ ఉండదు. ఇప్పుడు ఈ అమాయకురాలు వైజయంతి వీళ్ళ చేతుల్లో. ఆమె వైపు చూడలేకపోతున్నాడు విజయ్. అతని మనసు ఉడికిపోతోంది. విజయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నన్ను ఎదిరిస్తే చూసావుగా నీ భార్య స్థితి. నువ్వు నాతో సహకరిస్తే నువ్వెన్నడూ ఊహించని బహుమతులు, రాయితీలు పొందుతావు. నీతో సహకరించటమా? ఆ విషయాన్ని గురించి ఎప్పుడూ కల కూడా కనకు, కఠినంగా అన్నాడు విజయ్. చెప్పేది శాంతం వినకుండా అలా నిర్ణయాలు చెప్పేయటం నీ స్థాయికి తగదు విజయ్. నీ భార్య పక్కన బంధించబడ్డ మనిషి ఎవరో తెలుసా? సిబిఐ ఏజెంట్ చందర్. నాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్సు, వీడియో క్యాసెట్స్, ఫోటోలు సంపాదించి వీడెక్కడో దాచాడు. నీ పెళ్ళాం వైజయంతి కూడా వాడికి తోడ్పడింది. అప్పుడే దీన్ని ముక్కలుగా నరకాల్సింది. ఒక షేక్ దీనికోసం ముచ్చట పడుతున్నాడు. వాడితో నాకు చాలా డీలింగ్స్ ఉన్నాయి, అందుకే ఉంచాను. ఆ రహస్యం నువ్వు చందర్తో కక్కిస్తే నీ భార్యను నీకే అప్పగిస్తాను, లేదా దీన్ని నీ ఎదురుగానే 10 మందితో రేప్ చేయిస్తాను. రంగారావు మాటలకి విజయ్ నిగ్రహం సడలిపోతోంది. దెబ్బతిన్న బెబ్బులిలా ఉన్నాడతను. ఈ రహస్యం నీకు తెలిసిన మరుక్షణం ఇతన్ని నువ్వు బతకనివ్వవు. ఇతని ప్రయత్నాలు ఫలించి నీకు ఉరిశిక్ష పడ్డప్పుడే నాకు శాంతి. ఆ సమాచారం నీకు చెప్పటం కల్లా. విజయ్ స్వయంగా అడిగినా చెప్పేది లేదు, మొండిగా అన్నది వైజయంతి. నాగు వచ్చి వైజయంతి చెంప మీద లాగిపెట్టి ఒకటి కొట్టాడు. అప్పటికే సిగరెట్ వాతలతో పచ్చిగా ఉన్న వైజయంతి చెంప మీద ఆ దెబ్బ పడగానే కెవ్వు నరిచిందామే. హృదయ విదారకంగా ఉన్న ఆ కేక వినగానే విజయ్లో నిగ్రహం ఒక్క పెట్టున సడలిపోయింది. బూటుకాలితో ఈడ్చి నాగు మోకాళ్ళ మీద తన్నాడు విజయ్. యథాలాపంగా ఉన్న నాగు విజయ్ కాలి దగ్గర పడ్డాడు. విజయ్ కాలు మళ్ళీ నాగు మొహాన్ని తాకింది. 4 మనుషులు కుమ్మడిగా వెళ్ళి విజయ్ మీద పడ్డారు. నాగు కళ్ళు కసితో జ్వలిస్తున్నాయి. ఏ చర్య విజయ్ని బాగా రెచ్చగొట్టగలదో అతనికి అర్థమైంది. విజయ్ని వదిలి ఆమె దగ్గరగా వెళ్ళాడు నాగు. ఈసారి అరవకుండా బాధను పళ్ల మధ్య తొక్కిపెట్టింది వైజయంతి. టైం అయిపోతోంది, వీళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు. ఇక్కడ కొందరిని కాపలా ఉంచి ముందు కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి పదండి. ఇక్కడి నుంచి వీళ్ళెటు తప్పించుకోలేరు అని తన వాళ్ళను హెచ్చరిస్తూ, మిస్టర్ విజయ్, సరిగ్గా అరగంట తర్వాత తిరిగి ఇక్కడుంటాం అని అవి ఎక్కడ దాచారో చెప్పించటమో లేక వరుసగా 3 ప్రాణాలు పోగొట్టుకోవటమో తేల్చుకుని సిద్ధంగా ఉండండి అన్నది వింధ్య. ఆమె స్వరంలో కమాండింగ్కి బట్టి ఆమె కూడా అక్కడ ముఖ్యమైన వ్యక్తిగాను, రంగారావుకు అతి సన్నిహితమైన మనిషిగాను గుర్తించాడు విజయ్. అక్కడ రివాల్వర్ గురిపెట్టి 5 మనుషులు కాపలా కాస్తున్నారు. చందర్ కళ్ళతోనే విష్ చేశాడు విజయ్కి. వైజయంతి వైపు ఆర్తిగా చూశాడు విజయ్. ధైర్యం చెప్తున్నట్లుగా స్నేహంగా చిరునవ్వు నవ్విందామే. తను బాధపడకుండా ఉండటానికి తెచ్చిపెట్టుకున్న నవ్వేనని తెలుస్తూనే ఉందతనికి. అలర్ట్గా ఆలోచిస్తున్నాడు విజయ్. చెంచులకు సంకేతం ఇవ్వటానికి ఇది సమయం కాదు. ఇక్కడ ఎందరున్నారో, తప్పించుకునే మార్గాలేమిటో. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ముఖ్యమైన వాళ్ళు పారిపోవచ్చు. కాన్ఫరెన్స్ హాల్లో రంగారావు, వింధ్య మొదలైన సభ్యులతో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. ఒక ప్లాన్ ప్రకారం దేశంలో ఉన్న కీలకమైన వ్యక్తుల్ని చంపి అలజడి సృష్టించి తద్వారా పొందబోయే లాభాల గురించి చర్చిస్తున్నారక్కడ. జయచంద్రుడు, గోరీ మహమ్మద్ల చరిత్ర తిరిగి అక్కడ పునరావృతమవుతోంది. మధ్యలో వింధ్య లేచి రంగారావు చెవిలో ఏదో చెప్పింది. చిరునవ్వుతో తల ఊపి అభినందిస్తున్నట్లుగా చూశాడతను. చకచకా విజయ్ బంధించబడ్డ గదికి వెళ్ళిందామె. ఆమె కళ్ళు కసితో ఒక రకమైన పైశాచికత్వంతో వెలిగిపోతున్నాయి. ఆమె చేతిలో ఉన్న చాకు, యాసిడ్ సీసాలు అలాంటి వస్తువుల్ని చూసి అక్కడున్న కాపలా వాళ్ల కళ్ళు కూడా వెలిగాయి. వాళ్లను బయట నిలబడమని తను లోపలికెళ్ళింది వింధ్య. విజయ్, చందర్, వైజయంతుల భయంకరమైన ఆర్తనాదాలు ఆ గదిలో గుండెలవిసేలా ప్రతిధ్వనించసాగాయి. నువ్వు మనిషివా రాక్షసివా? వైజయంతి గొంతు. యూ డెవిల్! విజయ్ గర్జన. తిరిగి బాధతో కూడిన అరుపులు. నవ్వుతూ బయటకొచ్చేసింది వింధ్య. నల్లగా మాడినట్లున్న వాళ్ల 3 మొహాల్ని ఆనందంగా చూస్తున్నారు కాపలా వాళ్ళు. వీళ్ళు అన్నట్లు సైగ చేశారు 3. వాళ్ళు కళ్ళు మూసుకునే ఉన్నారు, తెరిపిడి పడకుండా. కళ్ళు పోయాయా? కుతూహలంగా వాళ్ళ దగ్గరకు వచ్చిన కాపలా వాళ్ళకి వెంటనే వచ్చింది చందర్, విజయ్ల దగ్గర నుంచి సమాధానం. కిక్కురుమనకుండా 5 నేల కొరిగారు. చేతులెత్తి ఎక్కడి వాళ్ళక్కడే నిలబడండి. విజయ్, చందర్ కాన్ఫరెన్స్ హాల్ గుమ్మంలోకి వచ్చి నిలబడ్డారు. అంతా నిర్ఘాంతపోయినట్లు నిలబడ్డారు. ఒక వ్యక్తి చెయ్యి నెమ్మదిగా కోటు జేబులోకి పోబోతోంది. విజయ్ చేతిలో రివాల్వర్ ధన్మని గర్జించింది. ఆ వ్యక్తి నేల కొరిగాడు. విజయ్ నుంచి విడిపోయి మరో చోటుకెళ్ళాడు చందర్, అటు నుంచి పారిపోబోతున్న వాళ్ళని వెతకటానికి.
విజయ్ చూపు కార్పెట్ను కాలికి చుట్టుకుంటున్న వ్యక్తి మీదికి మళ్ళింది. ఆ చిన్న అవకాశం చాలు రంగారావుకి. విజయ్కి రివాల్వర్ గురిపెట్టి కాల్చాడు. అనూహ్యమైన వేగంతో రివాల్వర్ లాగాడతను. ఈ అదనులో ఇంకో నలుగురు చేతుల్లో రివాల్వర్లు కూడా విజయ్ వైపు తిరిగి ధన్ ధన్ అంటూ పేలాయి. విజయ్ శరీరం తూట్లు పడిపోవాల్సింది. ఆశ్చర్యంగా విజయ్ అలాగే చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. తమ చేతుల్లో ఉన్న రివాల్వర్లలో గుళ్ళు డమ్మీవని తెలియగానే దిగ్భ్రాంతులయ్యారు వాళ్ళు. ప్రాణభయం వెర్రిగా ఆవహించింది వాళ్ళని. చెయ్యి చాపి ఒక స్విచ్ నొక్కాడు రంగారావు. వాళ్ళంతా నిలబడి ఉన్న కాన్ఫరెన్స్ హాల్ నేల లిఫ్ట్లా వేగంగా కదులుతూ కిందికి వెళ్ళిపోసాగింది. గుమ్మంలో నిలబడ్డ విజయ్ రివాల్వర్ పేల్చాడు. అప్పటికే ఆ నేల రేంజ్ని దాటేసింది. తను దూకటం ఎంత ప్రమాదమో అతనికి తెలుసు. షిట్ అనుకున్నాడు ఉద్వేగంగా. ఉన్నట్లుండి అదే వేగంతో పైకి వచ్చేస్తోంది. ఈసారి వింధ్య చేతిలో ఉన్న రివాల్వర్ రంగారావుకి గురిపెట్టబడి ఉంది. గురప్ప నాయకత్వంలో ఉన్న చెంచులు గగనాంగనను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడంతో రంగారావు ముఠాకి పారిపోయే అవకాశం ఏ కొంచెం కూడా మిగల్లేదు. మొత్తం అందరూ పట్టుబడ్డారు. అక్కడ దొరికిన డాక్యుమెంట్సు, బ్లూ ఫిల్మ్ క్యాసెట్సు, చందర్ వశపరుచుకున్న కాగితాలు, ఫోటోలు ఇవన్నీ తిరుగులేని సాక్ష్యాలుగా రంగారావు మీద కోర్టులో దాఖలు చేయబడ్డాయి. మిస్ ఎక్స్ని అతనే హత్య చేశాడు. రంగారావు ఆంధ్రప్రదేశ్ వెన్ను మీద లేచిన రాచపుండు లాంటివాడు. ధనవంతుల ఇళ్లల్లోనూ పెద్ద పెద్ద దేవస్థానాల్లోనూ దోపిడీలు చేయించి బంగారం రూపురేఖలు మార్చి బొంబాయి తరలిస్తాడు. రంగారావు థీమ్స్ మేకర్. దొంగతనం చేసిన వాడికి శిక్ష పడుతుంది, కానీ దొంగల్ని తయారు చేసి దొంగతనం చేయించిన వాడికి శిక్ష పడదు. బ్లూ స్టార్ హోటల్ ముసుగులో అమ్మాయిలతో బలవంతంగా వ్యాపారాలు చేయించి రకరకాల లాభాలు పొందుతాడు. దొంగ నోట్ల చలామణి చేయిస్తాడు. అందమైన అమ్మాయిల్ని ఎత్తుకొచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తాడు. పసిబిడ్డల్ని తీసుకొచ్చి బానిస వ్యాపారం చేస్తాడు. తనకు పోటీ అనుకున్న వాడిని, అడ్డు వచ్చిన వాడిని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తుంటాడు. ఇంతవరకు అతన్ని ఏ పోలీస్ ఆఫీసరు ఎదుర్కోలేకపోయాడు. ఇందుకు అనేక కారణాలు. పైనుంచి ప్రెషర్స్ తేవటం, భార్యను చెరబట్టడం, బిడ్డల్ని చంపి బహుమతిగా పంపటం, మంచినీళ్లు పుట్టని మారుమూల ప్రదేశాలకి విసిరేయటం, వీలైతే శారీరకంగా లేకుంటే మానసికంగా చిత్రహింసలు పెట్టడం, ఇలాంటి అనేక పద్ధతుల్ని ఉపయోగించి పోలీస్ ఆఫీసర్ని లొంగదీసుకుంటాడు రంగారావు. అతని మీద తన సహచరుల్లో కొందరికి ఇంట్రెస్ట్ ఉందనే విషయాన్ని కనిపెట్టిన ముఖ్యమంత్రి రంగారావు మీద తగిన చర్య తీసుకోమని అతి రహస్యంగా డిఐజీకి ఆదేశాలు ఇచ్చారు. సిబిఐ ఏజెంట్ చందర్, వింధ్య, డిఎస్పి విజయ్కి ఆ కేసును అప్పగించబడింది. నిగ్రహాన్ని, చాకచక్యాన్ని, ధైర్య సాహసాల్ని ప్రదర్శించి దిగ్విజయంగా ఆ కేసును పరిష్కరించిన విజయ్కి ప్రత్యేక అభినందనలతో పాటు ప్రమోషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత జరిగిన పోలీస్ మీట్లో విజయ్ ఆ రాకెట్ను ఛేదించిన విషయం గురించి చెప్తూ ప్రతి పోలీస్ ఆఫీసరు అలా నిజాయితీగా ప్రవర్తించాలని, ఏ ఒత్తిడులకు లొంగకూడదని, డిపార్ట్మెంట్ ప్రతిష్ట పెంచడానికి అందరూ కృషి చేయాల్సిందని చెప్పారు డిఐజీ. వైజయంతి తన కథ విజయ్కి చెప్పసాగింది. వరదల్లో కొట్టుకుపోయిన నేను ఒక ఒడ్డుకు సురక్షితంగా చేరాను. కొట్టుకుపోవడంతో పాటు క్షేమంగా ఒడ్డుకు చేరటం కూడా విధి వైపరీత్యమే. స్పృహ వచ్చేసరికి నేను ఒక హాస్పిటల్లో ఉన్నాను. వాలంటీర్లు నానిని తీసుకొచ్చి, మేడం, ఈ పసివాడు కూడా మీతో పాటు కొట్టుకొచ్చి మీ పక్కనే పడున్నాడు. అంతటి ప్రవాహ వేగానికి కూడా తట్టుకొని ఈ పిల్లవాడు క్షేమంగా బయటపడటమే ఆశ్చర్యం. ఇతను మీ తాలూకానా అని అడిగారు. నోట్లో వేలేసుకుని పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా నన్నే చూస్తున్న నానిని చూసి అప్రయత్నంగా అవును అన్నాను. ఎందుకలా అన్నానో నాకే తెలీదు. అసంకల్పిత ప్రతీకార చర్యలా జరిగిందది. నాకేం కాడని చెప్పి వాడిని ఏ శరణాలయంలోనో ఊహించలేకపోయాను. నానిని తీసుకొని ఆ పేరు వాడికి నేనే పెట్టాను. హైదరాబాద్ బస్సు ఎక్కాను మీ దగ్గరికి రావాలని. అలసటగా నిద్రొస్తున్నట్లుగా ఉంది నాకు. నేను బస్సు ఎక్కగానే ఒక ఆమె ఆదరంగా పిలిచి తన పక్కన సీటు చూపించింది. సంపన్నవంతురాలైన గృహిణిలా ఉందామె. నాతో అతి చనువుగా ప్రవర్తించసాగింది. నేను దీన్నంత సీరియస్గా తీసుకోలేదు. ఆమె నా పట్ల ఎంతో బాధ్యతను ప్రదర్శిస్తోంది. నా కూతురు అచ్చం నీలాగే ఉండేదమ్మా, గోదావరి వరదల్లో కొట్టుకుపోయింది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నన్ను అమ్మ అని పిలు తల్లి అంది. నాకు అమ్మ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చచ్చిపోయిన చెల్లి, తమ్ముడు, నాన్నగారు వీళ్ళని తలుచుకుంటే భరించలేనంతగా దుఃఖం వచ్చింది. ఓదార్పుగా నా తలను భుజాన్ని కానించుకుందామే. ఎవరో అడిగితే నా కూతురు మనవడు అని చెప్తోంది. ఆమె చర్యలు ఏమాత్రం అనుమానాస్పదంగా లేవు. చాలా నాటకీయంగా నడుపుతోంది వ్యవహారాన్ని. ఉండమ్మా, నీరసంగా ఉన్నావు,
అంటూ ఫ్లాస్క్లో ఉన్న టీ నా చేత బలవంతాన తాగించింది. బస్సులో లైట్లు ఆరిపోయాయి. నాకు ఏమిటోగా అనిపిస్తోంది. కళ్ళు కూరుకుపోతున్నాయి. నా శరీరం నాతో సహకరించడం మానేసింది. జరిగిన ఘోరం అర్థమైనా ఎవరికీ చెప్పుకునే దశలో నేను లేను. తర్వాత కొద్దిసేపటికే స్పృహ కోల్పోయాను. నా కూతురికి ఒంట్లో బాగుండలేదు అంటూ నన్ను తీసుకుని దారిలోనే ఎక్కడో దిగిపోయిందామె. నాని మాతోనే ఉన్నాడు. మా ఇద్దరి సాన్నిధ్యం చూస్తూనే ఉన్నారు గనక బస్సులో ఎవరూ అనుమానించలేదు. ఆమె రంగారావు మనిషి. అందమైన అమ్మాయిల్ని రకరకాల మోసాలతో ఎత్తుకొచ్చి అతనికి అప్పగించటం ఆమె వృత్తి. ఆ తరువాత అనేక సంఘటనలు చకచకా జరిగిపోయాయి. నా ఉనికిని గురించి మీకు తెలియచేయాలనే నా ప్రయత్నాలను వాళ్ళు సాగనీయలేదు. అనుక్షణం 1000 కళ్ళతో నన్ను కాపలా కాసేవాళ్ళు. వాళ్ళ మాటలు విననందుకు రకరకాలుగా నన్ను హింసించేవాళ్ళు. నా మీద వాళ్లకు చాలా ఆశలుండేవి. ఆ రోజు మొదటిసారిగా నన్ను బ్లూ స్టార్కి తీసుకొచ్చారు. ఆ ప్రయత్నం పూర్తి కాకముందే మీరు ఆ హోటల్ మీద దాడి చేశారు. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే అంటూ ముగించింది వైజయంతి. నేను వెళ్ళిపోతాను ఇంకా అన్నది వైజయంతి. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. తల వంచుకుని గోళ్ల వైపు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయిందామె. నా ఉనికిని భరించడం అంత కష్టంగా ఉందా జయ? అది కాదండి. రావణుడు సీతను ఏమీ చెయ్యలేకపోయాడని, ఆమె పతివ్రతి అని తెలిసి కూడా రావణుడు చెరపట్టిన నేరానికే ఆమె మీద నింద వేసి అలాంటి దాన్ని తెచ్చి ఏలుకున్న రాముణ్ణి విమర్శించి అతను వెర్రివాడన్నారు లోకులు. ఆ నిందకు విలువిచ్చి అతను సీతను వదిలేశాడు. అలాంటి సమాజం మనది. రావణుడి కన్నా అన్ని విధాలా వీరుడైన రంగారావు బందికానాలో నేను కొన్ని సంవత్సరాలు ఉన్నాను. నన్ను తిరిగి మీ భార్యగా ఆహ్వానించడం మీకే మంచిది కాదు. మీకు మనశ్శాంతి ఉండదు. అందుకే నాని నేను వెళ్ళిపోతాం రుద్ధమైన కంఠస్వరంతో అన్నది వైజయంతి. నాని వైజయంతిని ఒక్క క్షణం కూడా వదలకుండా ఖర్చుకుపోయాడు. నేను రాముడిని కాదు. నా పాలసీ నాది. భర్తగా నీ మీద నాకు కొన్ని బాధ్యతలున్నాయి. లోకుల మాటల కన్నా ఆ బాధ్యతలకే ఎక్కువ విలువిస్తాను నేను. కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడుగా ఉంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకున్నాం. సుఖంగా అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు నీతో ఎంజాయ్ చేసి నువ్వు కష్టంలో ఉండగా మొహం చాటు చేసుకునే నీచుడు కాదు ఈ విజయ్. ఇలాంటి కష్టం తన తల్లికో చెల్లికో కూతురుకో వస్తే మగాడు ఇంత క్రూరంగా ప్రవర్తించగలడా? ప్రవర్తించడు. కొంతవరకునైనా బాధ్యతగా ఆలోచిస్తాడు. అలాంటి బంధం, బాధ్యత, విచక్షణ భార్య పట్ల మాత్రం చూపక్కర్లేదు అనుకునే మూర్ఖుల కోవకు చెందిన వాడిని కాదు నేను. నన్ను కాదని వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుంటే అప్పుడు నేను నీ గురించి ఆలోచించక్కర్లేదు. ఆ కష్టనిష్ఠూరాలకు బాధ్యత వహించాల్సింది నువ్వే. కానీ విధి మన జీవితంతో చెలగాటమాడింది. నీ ప్రమేయం లేకుండా బలవంతంగా నువ్వు కొందరు కిరాతకుల చేతికి చిక్కావు. ఇందులో నీ బాధ్యత ఏ కొంచెం కూడా లేదు. ఇలాంటి ఏ అనివార్య సంఘటనలైనా మగాడికి ఎదురైతే భార్య అతన్ని వదిలిపెట్టకుండా వెంటే ఉంటుంది. మగాడు మాత్రం ఇందుకు భిన్నంగా ఎందుకు ప్రవర్తించాలి? దీపం మీద పురుగు పడి దీపాన్ని ఆర్పేస్తే ఆ తప్పు దీపానిది కాదు. ఆ పురుగు పడకుండా దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత దాన్ని వెలిగించిన స్వంతదారుది. విధివైపరీత్యం వల్లో దురదృష్టం వల్లో అతను ఆ బాధ్యత నెరవేర్చలేకపోతే జాగ్రత్తగా పొరుగును తీసేసి ఆ దీపాన్ని తిరిగి వెలిగించాల్సిన బాధ్యత కూడా అతనిదే. పోతే నానిని ఏ మానవత్వంతో నువ్వు కొడుకుగా ప్రకటించావో అదే మానవత్వంతో నేను కూడా వాడిని కొడుకుగా అంగీకరిస్తున్నాను. నీ జడల నుంచి జారిపడిన పువ్వు కూడా నాకు అపురూపమైనదే. నీ ఒళ్ళో పెరిగిన నాని నాకు ప్రియాతి ప్రియమైన వాడే అన్నాడు విజయ్. కానీ మిమ్మల్ని అనబోతున్న వైజయంతిని దగ్గరకు లాక్కొని, ఈ డిఎస్పి విజయ్ లోకానికి ఎప్పుడూ జంకడు. అదే నన్ను చూసి భయపడాలి. నా భార్యను గురించిన ఏ నిర్ణయం తీసుకోవటానికైనా నాకు హక్కు ఉంది. అది నా పర్సనల్ మ్యాటర్. నా పర్సనల్ మ్యాటర్లో జోక్యం చేసుకునే హక్కు నేను ఎవ్వరికీ ఇవ్వను దృఢంగా అన్నాడు విజయ్. మీరిప్పుడు డిఎస్పి కాదు, ఎస్పి విజయ్ స్వచ్ఛంగా నవ్వుతూ అన్నది వైజయంతి. అవును కదూ అంటూ అతను నవ్వాడు. విజయ్ కోరిక మీద జగదీష్, సౌందర్య, మురళీధర్ రావు వచ్చి అతన్ని ఆతిథ్యాన్ని స్వీకరించారు. సౌందర్య, మురళిల వివాహానికి ఏ విధమైన అభ్యంతరము చెప్పలేదు జగదీష్. నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవటానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను అన్నాడు జగదీష్. నీ విషయంలో నేను అంతే అన్నాడు విజయ్. విజయ్, మురళీల లాంటి మగాళ్ళు 100కి 1 ఎందరో ఆడపిల్లల కన్నీళ్లు తుడిచి జాతి గౌరవాన్ని నిలబెట్టగలిగేవారు అన్నది సౌందర్య. మమ్మీ అంటూ వచ్చిన నానిని దగ్గరకు తీసుకుంటూ అప్రయత్నంగా విజయ్ వైపు చూసింది వైజయంతి. ఆ చూపులు కృతజ్ఞతగా, స్నేహంగా, ప్రేమగా విజయ్ని తాకాయి. అయిపోయింది. డిఎస్పి విజయ్ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.